హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను అండి. ఎప్పుడు స్వీట్ తినాలి అనిపించినా జస్ట్ 5 నిమిషాల్లో ఈ మెథడ్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఫుల్లుగా ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ నెయ్యి తీసుకున్నానండి. ఇలా మంచి నెయ్యితో చేసుకున్నామంటే స్వీట్ కూడాను చాలా టేస్టీగా వస్తుంది. ఈ నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత నేను ఒక 5-6 బాదం తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా చాప్ చేసుకున్నానండి. అలానే ఒక 10 వరకు జీడిపప్పులను కూడా వేసేసి లో ఫ్లేమ్లో ఇలా మంచిగా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీంట్లో కొన్ని కిస్మిస్ కూడా వేసాను. వీటితో పాటు మీ దగ్గర పిస్తా లాంటివి ఉంటే కూడాను వేసుకోవచ్చు. అన్నీ కూడాను మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ నేతిలో ఫ్రై తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. మనకి ఇంతకన్నా ఎక్కువ నెయ్యి వాడలేదండి. జస్ట్ ఒక్క స్పూన్ నెయ్యితోనే మనకి బ్రెడ్ హల్వా టేస్టీగా చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఒక 6 వరకు బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ అనేది మరీ ఫ్రెష్గా ఉన్నది కాకుండా కాస్త డ్రై అయినది తీసుకున్నామంటే బ్రెడ్ హల్వా అనేది టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బ్రెడ్ని అయితే పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుందామండి. మనము బ్రెడ్ హల్వా ఎప్పుడు చేసినా సరే చుట్టూ ఉన్న ఈ బ్రౌన్ పార్ట్ని కట్ చేస్తూ ఉంటాము. అలానే దీన్ని నేతిలో కానీ ఆయిల్లో కానీ డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా. అలాంటి పెద్ద పెద్ద ప్రాసెస్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ 5 నిమిషాల్లోనే సేమ్ మనం బయట తినే బ్రెడ్ హల్వా టేస్ట్ వచ్చి తీరుతుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా టేస్టీగా వస్తుంది. దీన్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసేసుకుందామండి బ్రెడ్ క్రమ్స్ లాగా. దీనిని ఒకసారి నేను మెజర్ చేసుకుంటున్నాను అండి. చూడండి, నాకు 1.5 కప్ వరకు బ్రెడ్ క్రమ్స్ అయితే వచ్చేసాయి. ఇలా మనము బ్రెడ్ని మెజర్ చేసుకోవడం వల్ల షుగర్ ఎంత తీసుకోవాలో మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ముందుగా మనము ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యి ఉంది కదా, అదే సరిపోతుందండి. దాంట్లో ఈ బ్రెడ్ క్రమ్స్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మనము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కానీ కంటిన్యూగా ఇలా కలుపుతూ మాత్రమే ఫ్రై చేసుకోండి, లేకపోతే బ్రెడ్ అనేది చాలా త్వరగా మాడిపోతుంది. ఇలా జస్ట్ 2 నుంచి 3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే మనకి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పొడిలాడుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము అండి. ఈలోపు మనము షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము. వేరొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 1/2 కప్ వరకు షుగరు, 1/2 కప్ వాటర్ అయితే వేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే 1 కప్ వరకు తీసుకోవచ్చు. కానీ నాకైతే ఈ స్వీట్ అనేది సరిపోతుంది. ఈ షుగరు ఇలా కలుపుతూ మనము కరిగించేసుకుందాము. 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడాను వేసాను అండి. దీనికి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. మనం గులాబ్ జామ్కి చేసుకునే పాకం కంటే కొంచెము థిక్గా వస్తే సరిపోతుంది. ఇలా వేళ్ళతో పట్టుకున్నామంటే కాస్త జిగురుగా ఉంటే మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయినట్లండి. దీంట్లో మనం ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని అయితే వేసేస్తున్నాను. స్టవ్ని అయితే లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోండి. చూడండి, ఇది వేయగానే చక్కగా షుగర్ సిరప్ అనేది దీన్ని పీల్చేసుకుంటూ చక్కగా ఇలా జారుగా ఉంటుందండి. ఇలా ఉంటే మనం తీసుకున్న షుగర్ సిరప్ అనేది కరెక్ట్గా సరిపోయినట్లు. మీకు ఇంకాస్త తక్కువగా అనిపిస్తే మాత్రము 1 కప్ వరకు వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు షుగర్ సిరప్ మొత్తం కూడాను ఈ బ్రెడ్ తీసేసుకొని కాస్త దగ్గరగా అయింది కదా, దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో నేను కాచి చల్లార్చిన పాలు కొంచెం ఒక చిన్న గ్లాసు తీసుకున్నాను. పాలు ఎక్కువగా పట్టవండి, కొంచెం అయితే సరిపోతుంది. అది కూడాను టేస్ట్ కోసం వేస్తున్నాను అనమాట. ఇలా కాస్త దగ్గరగా అయితే మనకి బ్రెడ్ హల్వా రెడీగా ఉన్నట్లండి. ఇలా చేసిన బ్రెడ్ హల్వా మనము బయట అయితే ఒక 3 నుంచి 4 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు తినేసేయొచ్చండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. పిల్లలు ఎప్పుడు అడిగినా సరే, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా జస్ట్ 5 నిమిషాల్లో ఎక్కువ శ్రమ లేకుండా చేసేసేయొచ్చండి. నేనైతే మా ఇంట్లో ఇలానే చేస్తాను. పిల్లలు ఇష్టంగా తింటారు, నాకు ఎక్కువ శ్రమ ఉండదు. ఇలా చేసిన దానిని వేడివేడిగా కాకుండా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూడండి ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉందో బ్రెడ్ హల్వా. నచ్చితే తప్పకుండా ట్రై చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.